హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తియస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు కీర్తి. మేము యూఎస్లో ఉంటాము. మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను. చూడండి, నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ వచ్చేసరికి నా గార్డెన్లో చూసారా ఎంత బాగా వచ్చినాయో. కాకపోతే ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా మెలుకొని ఉంటే ఇంకా బాగా వచ్చాయి అనమాట. టమాటాలు అయితే విరిగా కాసినాయి. అలానే ఈసారి వచ్చేసరికి గోంగూర కూడా మస్తుగా వచ్చిందనమాట. వారానికి 2 సార్లు గోంగూరే వండుకుంటున్నామండి. మంచి ఐరన్ అని కాదు, ఆకు పాడైపోతుందేమోనని, గిల్లితే బాగా వస్తాయని చెప్పి ఇంకా ఎక్కువగా గోంగూరే చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి శ్రావణ మాసం కాబట్టి నేను నాన్ వెజ్ తినను. సో అందుకని గోంగూర పప్పు, గోంగూర నూనె కూర అన్ని గోంగూరకి సంబంధించినవే, గోంగూర పచ్చళ్ళు ఇవే. సో ఆకు చూసారా ఎంత పెద్దగా వచ్చిందో, చెయ్యంత ఉంది కదండి. సో చాలా బాగా వచ్చిందనమాట. చూడడానికి కొంచెమే అనిపిస్తుంది కానీ గిల్లితే మాత్రం ఆకులు మంచిగా సరిపోతున్నాయి. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ మా పక్కన వాళ్ళందరూ కూడా వేశారు మొక్కలు. కాకపోతే కొంచెం వేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి ఇలా గోంగూర కొంచెం కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వంకాయ వచ్చేసరికి మొగ్గ వస్తుందండి. పువ్వు రాగానే పువ్వు రాలిపోతుంది. మరి అది ఎందుకో ఏమో తెలియదు. దాని మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేద్దాం అనుకునేసరికి మాకు సమ్మర్ వెళ్ళిపోతుంది, వింటర్ వచ్చేస్తుంది. వింటర్ రాగానే మొక్కలని చనిపోతాయి అనమాట. ఆ రీసెర్చ్ ఏదో ముందే చేసుకుని ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? ఏం చేస్తాను చెప్పండి, 6 నెలలే ఉంటుంది ఎండ. ఆ 6 నెలల్లోనే అన్ని పనులు కావాలి కదా, అదనమాట సంగతి. బెండకాయ వచ్చేసరికి మంచిగా వస్తున్నాయి అనమాట. కాకపోతే ఎక్కువ బెండకాయలు చెట్లు వేసుంటే ఎక్కువగా వచ్చేవి. కొన్ని వేసేసరికి అటు కూరకి కాకుండా ఇటు ఫ్రైకి కాకుండా అటు ఇటు ఉన్నాయన్నమాట. సో ఎక్కువ రోజులు దాచిపెట్టుకుందాము అంటే అవి ముదిరిపోతున్నాయి. బెండకాయ ఎందుకు పనికిరాదు కదా. ఇంకా చూసారా మల్లె చెట్టుకు వచ్చే పూలు మామూలుగా రావట్లేదండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, విరగ కాస్తున్నాయి మల్లెపూలు అయితే. చాలా మంచిగా ఉన్నాయి. కాకపోతే మన ఇండియాలో లాగా మూరలు గిద్దలు అన్ని రావండి. కరెక్ట్గా వస్తే ఒక 10, 11, 8, కానీ నిజంగా 5కు తక్కువ రావు, అలానే 10కి ఎక్కువ రావండి. చాలా బాగా వస్తున్నాయి. అలా కొన్ని నువ్వేం చేస్తావు ఆ కొన్ని అని అంటే, ఏ వస్తువునైనా దాచిపెట్టడం చాలా ఈజీ అండి. అలానే నేను కూడా మల్లె పువ్వుల్ని దాచిపెట్టడం కూడా అలవాటు చేసుకున్నాను. ఎలాగా అంటారా? సో ఇలాగా అనమాట. కొన్ని వచ్చిన మల్లె పూలని జాగ్రత్తగా ఒక పేపర్ టవల్లో మంచిగా ర్యాప్ చేసేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకున్న ఈ మల్లెపూలని అవి ఎన్నన్నా కానివ్వండి, నేనైతే ఇలా ర్యాప్ చేసుకుంటాను. ఒక 4-5 రోజులకు వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటాయి కదా, వాటిని నేను మాల కట్టుకుంటాను. అప్పటిదాకా వాటిని ఇలానే పేపర్ టవల్లో ఇట్లా మంచిగా ర్యాప్ చేసేసి ఒక జిప్లాక్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మల్లెపూలు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. సో మనమైనా సరే ఇక్కడ ఫ్రెష్ పూలునే ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టమే. సో ఇలా ఉండడం వల్ల ఒక 1 వీక్ అయినా బాగుంటాయి పూలు. ఎక్కువగా వచ్చినప్పుడు మాల కట్టుకొని దేవుడికి పెట్టడం జరుగుతుంది. ఇంకా గోంగూర దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి నేను గోంగూర పప్పు వేస్తున్నానండి. సో గోంగూర పప్పుని నిజంగా మన ఇంట్లో మనం పండించుకున్న ఆకుకూరలైనా కూరగాయలైనా చాలా బాగుంటాయండి. టేస్టీగా అదొక తృప్తిగా ఉంటుందన్నమాట వాటిని వండుకొని తింటుంటే. గోంగూర అయితే నిజంగా ఎంత పుల్లగా ఉంటుందో, పప్పు 4-5 ఆకులు వేసుకుంటే చాలా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇవేంటంటే నేను మొక్కలకి పోసుకుంటాను. వాటి వల్ల పువ్వులు బాగా వస్తాయి అనమాట. అవి రోజ్ ప్లాంట్స్ కానీ మన కూరగాయల ప్లాంట్స్ కానీ వాటికి పోయడం వల్ల చాలా మంచిది. అందుకని చెప్పి నేను వాటిని రోజు ఎప్పుడైనా బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పుడు రోజు ఇట్లానే పోస్తుంటాను. సమ్మర్లో అయితే మస్ట్ అండ్ షుడ్. చెప్పరి good job. It's a fan. Nice. Let's get the machine downstairs. Yeah. జాంగలు పదండి. ఇంకా సమ్మర్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మామూలుగా చేయలేదండి. ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారంటే అన్ని చేశారనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి చరణ్ వాళ్ళకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది. సో అందుకని చెప్పి ఆక్వాటాప్కి వెళ్ళాము. ప్రతిరోజు అంటే ప్రతి వీక్ స్విమ్మింగ్ క్లాస్కి నేను కూడా వెళతానా అంటే వెళ్ళనండి. కాకపోతే ఈసారి నేను స్విమ్మింగ్ క్లాసులకు వెళ్తున్నాను కదా, సో అందుకని చెప్పి నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది నేర్చుకుందామని చెప్పి మా పిల్లల క్లాస్ దగ్గరికి వచ్చానమాట. సో ఇక్కడ టీచర్స్ అనేది బాగా నేర్పిస్తారు. సో నేను కూడా స్విమ్మింగ్ క్లాసులు బాగానే వెళ్తున్నాను. సో నాకు కొన్ని రావట్లేదు యాక్చువల్లీ, అందుకని చెప్పి నేర్చుకుందామని చెప్పి వస్తున్నాను. పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు నాకు, ఎలా చేయాలి ఏంటని. వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు 4th లెవెల్లో ఉన్నట్టున్నారు. అందుకని చెప్పి నేర్చుకుందామని చెప్పి వాళ్ళ దగ్గర నేను ఈ క్లాసులకు రావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి 1/2 అవర్ క్లాసులు ఉంటాయి. కాకపోతే చరణ్కి అండ్ శబరీష్కి ఒక క్లాస్ మిస్ అయ్యేసరికి బ్యాకప్ క్లాసులు పెట్టాము. సో అందుకని చెప్పి ఇప్పుడు 1 అవర్ ఉంటుంది. సో అందుకని నేను నేర్చుకోవచ్చు కదా అని చెప్పి క్లాసులకు వచ్చాను. నిజంగా అండి పిల్లలు బాగా నేర్చుకుంటారు అండ్ నేర్పిస్తారు కూడా. మనం ఏదైనా క్లాస్ మిస్ అయితే మనం ఒక 1 అవర్ ముందు కనుక మనకి ఈ క్లాస్ క్యాన్సిల్ చేసి నేను నెక్స్ట్ టైం
బుక్ చేసుకుంటానంటే వాళ్ళు మనకి బ్యాకప్ క్లాసులు పెడతారు. సో అవి కనుక మనం అటెండ్ అవ్వచ్చు. సో ఎవ్రీ వీక్ వెళ్ళాలి అన్నట్టుగా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ బ్యాకప్ క్లాస్ని పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఫ్లటర్ కికింగ్ అనమాట. సో ఇది ఫ్లటర్ కికింగ్ నాకు వచ్చు. కాకపోతే ఏంటంటే స్విమ్ చేసేటప్పుడు బ్రీత్ ఎలా తీసుకోవాలి అనేది నాకు రాదు. సో అది నేర్చుకుందామని మెయిన్గా వచ్చాను. కాకపోతే చరణ్ వాళ్ళు ఇంకా ఫ్లటర్ కికింగ్లోనే ఉన్నారు కాబట్టి నేను పక్కన వాళ్ళని చూడడం జరుగుతుంది. బట్ ఎవరిని వీడియో తీసుకోవద్దు కదండి. అందుకని మా పిల్లలు చేసేది మాత్రమే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. అదిగోండి ఇప్పుడు శబరీష్ చేశాడు కదా, అది రావట్లేదు నాకు. చేతులు కాళ్ళు ఎట్ ఎ టైం స్విమ్ చేసుకుంటూ పైకి లేస్తూ మనం బ్రీత్ తీసుకోవాలి. అది రావట్లేదు. కానీ ఏది 1 monthలో వస్తుందా అంటే ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా వస్తుంది. చరణ్కి ఆల్మోస్ట్ వచ్చేసింది. బట్ ఇంకా ప్రాక్టీస్ కావాలని చెప్పి టీచర్ అన్నది. ఇదనమాట వీడియో నచ్చింది అనుకుని నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.